హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 22. నందన్ ఆఫీస్కు 5 కిలోమీటర్ల దూరంలో ఆఫీస్కు సంబంధించిన గోడౌన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. చుట్టూ పొలాలు, ఇండస్ట్రీకి సంబంధించిన గోడౌన్స్ అన్నీ అక్కడే ఉండడం వల్ల అటువైపు జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. ఉపయోగం లేని ఒక గోడౌన్లో చీకటి గదిలో లహరిని ఒక కుర్చీలో బంధించి ఉంచారు. అప్పుడే ఒక వెలుగు లహరి మీద పడుతుంది. రాత్రి నుంచి తిండి తిప్పలు లేకుండా లహరిని అలానే కట్టిపడేయడం వల్ల దాహం దాహం అని అంటూ నీళ్ల కోసం అలమటిస్తోంది లహరి. ఒక వ్యక్తి వచ్చి గ్లాసుడు మంచినీళ్లు లహరి ముందు ఉంచాడు. వెంటనే మరో వ్యక్తి వచ్చి, ఏం చేస్తున్నావురా నువ్వు? దీనికి నీళ్లు ఇస్తున్నామని మన బాస్కు తెలిసిందంటే ఈ గ్లాసుడు నీళ్లతోనే నీ ప్రాణాలు తీస్తాడు, జాగ్రత్త అని అంటాడు. ఒరే, మీ బాస్కు చెప్పండిరా, ఇక్కడ నేను చస్తే మీ బాస్కు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు నేనేం మిస్టేక్ చేశానని నన్ను ఇలా పనిష్ చేస్తున్నారు మీరు అని అడుగుతుంది లహరి. ఏమో, అది నీకే తెలియాలి, మమ్మల్ని అడుగుతావేంటి అని అంటారు అక్కడి రౌడీలు. ఈ బుర్ర తక్కువ సన్యాసులతో మాట్లాడడం కూడా వేస్టే. నా కళ్ళకు గంతలు కట్టి చచ్చారు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారో అదైనా చెప్పి చావండిరా అంటుంది లహరి. ఏ పిల్ల, నోరు మూసుకొని ఉండు, లేదంటే ఆ నోటికి ప్లాస్టర్ వేస్తాను, జాగ్రత్త అని అంటాడు అక్కడి రౌడీ. టైం ఎంతైందో కూడా తెలియడం లేదు. ఒరే, పోనీ ఇప్పుడు టైం ఎంతైందో అదైనా చెప్పి చావండిరా అని అడుగుతుంది లహరి. టైం 8 చెప్పాడు ఒకడు. అయితే ఈ పాటికి సహజకు పూర్తిగా స్పృహ వచ్చి ఆ ఇద్దరు వ్యక్తుల చేతిలో సహజ జీవితం సర్వనాశనం అయిపోయి ఉంటుందే. తనని తాను అలా ఆ పరిస్థితిలో చూసుకుని సహజ తన మొహం ఎవరికి చూపించలేక అలా చావలేక కుమిలి కుమిలి చస్తూ ఉంటుందే అని అనుకుంటుంది లహరి. అయినా నేను చేసిన పనికి వీళ్ళ బాస్ నన్ను మెచ్చుకోవాల్సింది పోనిచ్చి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి ఇలా బంధించడం ఏంటో అర్థం కావడం లేదు. సహజను ఆ ఇద్దరు వ్యక్తులకు అప్పగించి నేను తిరిగి హోటల్ నుండి బయటికి వస్తూ ఉండగా ఈ వెధవలే వెనక నుండి నా నోరు నొక్కి నా కళ్ళకు గంతలు కట్టి నన్ను కారులో ఎక్కించి ఇక్కడికి తీసుకుని వచ్చి నన్ను ఇలా కట్టిపడేశారు. నిన్న రాత్రి నుంచి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా నన్ను ఎందుకు బంధించి ఉంచారో తెలియడం లేదు. ఈ వెధవలు ఒక్క మాటైనా నాకు చెప్పడం లేదు. అరవడానికి కూడా ఓపిక సరిపోవడం లేదు. ఒరే, ఒక్కసారి మీ బాస్కి ఫోన్ చేసి నన్నెందుకు ఇలా బంధించారో అడగండిరా, లేకపోతే ఫోన్ చేసి నా చేతికి ఇవ్వండిరా, నేనే మీ బాస్తో మాట్లాడతాను అని అడుగుతుంది లహరి. ఇక్కడ విల్లాలో సుగుణ, శ్రీనివాస్, శేఖర్ ముగ్గురు గదిలోకి వచ్చారు. అక్క, సహజను పెళ్లి కూతురుగా రెడీ చేయడానికి బయట 2 బ్యూటీషియన్స్ వచ్చి ఉన్నారే. మహేంద్ర గారు ఎందుకో పెళ్లి కూతురుకని 10 పట్టు చీరలను వాటికి మీదకి తగిన నగలను కూడా పంపించారక్క చెప్పింది సుగుణ. అవి సౌమ్యకు పంపించి ఉంటారు సుగుణ అని బాధగా చెప్పింది గాయత్రి. సౌమ్యక అని ఆశ్చర్యంగా గాయత్రి వైపు చూసింది సుగుణ. గాయత్రి తన బాధను తట్టుకోలేక సుగుణతో విషయం మొత్తం చెప్పింది. సుగుణ కోపంగా సహజ వైపు, ఏడుస్తూ ఉన్న సౌమ్య వైపు చూసింది. సౌమ్యను ఎలా ఓదార్చాలో సుగుణకు అర్థం కాలేదు. సౌమ్య బాధను చూసిన శేఖర్, శ్రీనివాస్ ఇద్దరు తట్టుకోలేకపోయారు. సహజ మీద మరింత కోపం పెరిగింది ఆ ఇద్దరికి. అన్నీ తెలిసిన పెదనానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు అని అందరూ నోరు మూసుకుంటారు. ఇక చేసేదేమీ లేక సౌమ్య కూడా తండ్రి మాటకు తల వంచుతుంది. ఇక ఆ వచ్చిన బ్యూటీషియన్స్ ఇద్దరు ఒక అరగంటలో సౌమ్యను, సహజను ఇద్దరిని చక్కగా ఎంతో అందంగా పెళ్లి కూతుర్లుగా రెడీ చేశారు. తమ ఇద్దరి కూతుర్లను చక్కగా పెళ్లి అలంకరణలో ఎంతో అందంగా కనిపిస్తుంటే ఆ ఆనందాన్ని కూడా తృప్తిగా అనుభవించలేకపోతున్నారు నారాయణరావు, గాయత్రి, సుగుణ ముగ్గురు. ఇక అందరూ ఫంక్షన్ హాల్కి బయలుదేరుతారు. ఫంక్షన్ హాల్కు చేరుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది ఈ రోజు 2 జంటల పెళ్లిళ్లు జరగబోతున్నాయని. ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ లోనే సౌమ్య వెర్స్ నందన్ కుమార్ అని, అటుపక్క సాజా వెర్స్ గౌతమ్ కుమార్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఆ 4 ఫోటోలతో పెద్ద పెద్ద బ్యానర్లను ఏర్పాటు చేశారు. అసలు నందన్తో పెళ్లి అనే మాటనే జీర్ణించుకోలేని సౌమ్య
అవేమీ గమనించుకోదు. ఇద్దరు పెళ్లి కూతుర్లకు చెరొక ఏసీ రూమ్ ఇవ్వడం వల్ల ఆ ఇద్దరిని ఆ ఏసీ రూమ్లలో కూర్చోబెడతారు వచ్చిన వాళ్ళందరూ. అప్పటి వరకు సహజనే పెళ్లి కూతురు అనుకుంటున్న అందరూ సౌమ్య కూడా పెళ్లి కూతురా, అది కూడా నందన్ కుమార్ని పెళ్లి చేసుకోబోతోందా విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. భువన, రవి, సరోజ, పార్వతి, సుధాకర్ అందరికీ విషయం తెలిసింది. సరోజ, పార్వతి ఈ విషయంలో చిన్న సైజు గొడవే చేశారు. మహేంద్ర ఇదంతా నందన్కి నచ్చే, నందన్ ఇష్టపడే చేస్తున్నాడు అనే ఒక్క మాటతో వాళ్ళ నోర్లను మోయించాడు. భువనకు మాత్రం పిచ్చి పని చేసినందుకు సహజ మీద కాస్త కోపంగానే ఉన్నా లోపల సౌమ్య తనకు వదినగా వస్తున్నందుకు చాలా ఆనందపడిపోతోంది భువన. డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చు, ఆ డబ్బు నా దగ్గర లేకపోవడం వల్లే ఈ రోగిష్టి పీనుగతో 2 సంవత్సరాలుగా ఇష్టం లేని కాపురం చేస్తున్నాను. వీళ్ళ దగ్గర కుక్కలా పడి ఉన్నాను. వీళ్ళ దగ్గర నుంచి కొద్ది కొద్దిగా డబ్బును కాజేసి నేను కోరుకున్న జీవితం, నేను కోరుకున్న ఆడదాన్ని నా సొంతం చేసుకోవాలనుకున్నాను. కానీ ఈ సౌమ్య సహజలు నా చేతికి అసలు చిక్కడం లేదే. ఇప్పుడేమో ఏకంగా ఆ చక్కని చుక్కల్ని ఇద్దరిని పెళ్లి చేసుకుంటున్న నందన్ గౌతంల అదృష్టానికి ఈర్ష్యపడుతున్నాడు రవి. ఇక భువన, సరోజ దగ్గరుండి నందన్ గౌతంలను పెళ్లి కొడుకులుగా రెడీ చేశారు. 2 జంటల పెళ్లిళ్లు ఒకేసారి అనడంతో సౌమ్య పెళ్లి ఇంత సడన్ గా చేయడం ఎందుకని వచ్చేవాళ్లు, అక్కడ ఉన్న బంధువులు అడిగే ప్రశ్నలకు గాయత్రి, నారాయణరావు నవ్వుతూ సమాధానం చెప్తూ అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ హడావుడిగా ఉన్నారు ఆ ఇద్దరు. సహజ గౌతమ్ని పెళ్లి చేసుకుంటున్నందుకు బాధగా అయితే లేదు, కానీ అలా అని ఓహో అని సంతోషపడటం లేదు. అందులోనూ వచ్చే బంధువులందరూ సహజనే పలకరించడంతో వాళ్ళ పలకరింపులతో సహజ ఎవరో ఒకరితో నా పెళ్ళైతే జరుగుతోంది కదా అని కాంప్రమైజ్ అయిపోయింది. అందరూ సహజనే పలకరిస్తున్నారు. సౌమ్య దగ్గరికి ఎవరూ రావడం లేదు. సౌమ్య ఏడుస్తూనే ఉండడం వల్ల బ్యూటిషియన్ 10 నిమిషాలకు ఒకసారి వచ్చి సౌమ్యకు మేకప్ టచ్ ఇచ్చి వెళ్తోంది. సుగుణ మాత్రం సౌమ్య గురించి ఆలోచిస్తూ నిన్నంతా దానికి జ్వరం, ఇప్పుడేమో దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. పొద్దుట్నుంచి ఈ సహజ టెన్షన్తో పచ్చి మంచినీళ్లు కూడా నోట్లో పోసుకోలేదు ఆ పిల్ల. ఈ పిల్ల ఇంకా నీరసించిపోతుందేనని బాధగా 10 నిమిషాలకు ఒకసారి జ్యూస్ అని, టిఫిన్ అని సౌమ్య చుట్టూ తిరుగుతూనే ఉంది సుగుణ. సౌమ్య, ఈ చిన్న ఇడ్లీ ముక్కన్నా తినమ్మా, టాబ్లెట్ వేసుకోవాలి కదా, మళ్ళీ జ్వరం వస్తే కష్టమే సౌమ్య అని సౌమ్యను బ్రతిమిలాడుతోంది సుగుణ. వద్దు పిన్ని, నాకేమీ వద్దు, నాకు ఇప్పుడు ఏమీ తినాలనిపించడం లేదు అంటుంది సౌమ్య. ఏడుస్తే సమస్య తీరుతుందా సౌమ్య, చెప్పు తల్లి అని అడుగుతుంది సుగుణ. శ్రీనివాస్, శేఖర్ సౌమ్య బాధను చూడలేక, అక్క ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు కదా, బయట అందరూ ఉన్నారు, అక్క అందరికీ వినపడేలా మైక్లోనే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని బలవంతంగా తలవంచి తాళి కట్టిస్తున్నారని అందరికీ చెప్పేయక్క, నీకు తోడుగా మేమున్నాముగా అని అంటాడు శ్రీనివాస్. నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అక్క అని అంటాడు శ్రీనివాస్. సుగుణ కోపంగా, ఒరేయ్ శ్రీనివాస్, పిచ్చి మాటలు మాట్లాడకుండా నోరు మూసుకుని బయటకు కదలరా అని కోపంగా అంటుంది సుగుణ. ఎవరికి తెలియకుండా మనము ఇక్కడి నుంచి పారిపోదామా అక్క, నీకు తోడుగా మేమిద్దరం వస్తాముగా అని అంటాడు శేఖర్. అక్క చెప్పక్క, నీ మాటే మా మాట అని అంటాడు శేఖర్. శేఖర్ మాటలకు నివ్వెరపోయింది సుగుణ. సౌమ్య విరక్తిగా ఒక నవ్వు నవ్వి, నేను ఆ పని చేసిన మరుక్షణమే మీ పెదనాన్న పెద్దమ్మ ఇద్దరు ప్రాణాలతో ఉండరురా శేఖర్, నా తలరాత ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది, ఈ విషయాన్ని నన్ను వదిలేయండిరా మీరు అని విరక్తిగా చెప్తుంది సౌమ్య. అప్పుడే భువన సౌమ్యను కలవడానికి గదిలోకి వస్తుంది. సౌమ్యను చూసిన భువన, కంగారు పడకు, మా అన్నయ్య చాలా మంచివాడు, నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు సౌమ్య అని అంటుంది. అందుకు సౌమ్య చిన్నగా నవ్వుతుంది. ఆ నవ్వులో జీవం కనిపించలేదు భువనకు. నందన్ని, గౌతమ్ని కలవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రావడంతో నందన్, గౌతమ్ ఇద్దరు చాలా బిజీగా ఉంటారు. నందన్కి అప్పుడే ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఫ్రెండ్స్తో మాటల్లో పడి ఆ నెంబర్ని ఇగ్నోర్ చేస్తాడు నందన్. పార్వతి భువనతో, నిన్న రాత్రి నుంచి లహరి కనిపించడం లేదు భువన, ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తోంది,
అది ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నీతో ఏమైనా చెప్పి వెళ్ళిందా అని అడుగుతుంది పార్వతి. లేదత్తయ్య, చెప్పింది భువన. రవి పార్వతి వైపు చూసి, లహరి ఎప్పుడు ఫ్రెండ్స్ అని, పార్టీస్ అని, పబ్బులని తిరుగుతూనే ఉంటుంది కదా పిన్నిగారు. తన ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్ళి ఉంటుందేమో పిన్నిగారు. వచ్చేస్తుందిలే, మీరు కంగారు పడకండి అని చెప్పాడు. సరేనని తల ఊపుతుంది పార్వతి. శేఖర్ నందన్ని కలవడానికి నందన్ ఉన్న రూమ్కి వస్తాడు. శేఖర్ ధైర్యం చేసి నందన్ గదిలోకి వెళ్ళి, బావగారు మీతో పర్సనల్గా మాట్లాడాలండి, ప్లీజ్ అండి అని ఎంతో మర్యాదగా అడిగాడు. సరేరా, మీ బావమర్దితో మాట్లాడుకో, మేం వెళ్తున్నాములే నందన్ అని ఫ్రెండ్స్ అంతా బయటకు వెళ్ళిపోతారు. నందన్ శేఖర్ వైపు చూసి, చెప్పు శేఖర్ అని అంటాడు. నేను ఇలా మీతో మాట్లాడవచ్చో మాట్లాడకూడదో కూడా నాకు తెలియదు బావగారు అని అంటాడు. మా సౌమ్యక్క బాధను చూడలేక ధైర్యం చేసి మీతో మాట్లాడాలని మీ దగ్గరికి వచ్చానండి అని అంటాడు శేఖర్. నందన్ చిన్నగా నవ్వుతూ, నువ్వేం చెప్పదలుచుకున్నావో ధైర్యంగా నాతో చెప్పొచ్చు శేఖర్ అని అంటాడు. ఆ మాటకు శేఖర్ కాస్త ధైర్యం తెచ్చుకొని, మా సౌమ్యకకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదండి, తన ఎంబీఏని కంప్లీట్ చేసుకుని మంచి పొజిషన్లో ఉద్యోగం చేయాలని మా అక్క ఆశ. అలానే మా పెదనాన్నకున్న అప్పులన్నీ తీర్చి వాళ్ళకంటూ కొంత డబ్బును సెక్యూర్ చేసి అప్పుడు మా అక్క పెళ్లి చేసుకోవాలనుకుందండి. ఇలా మా అక్క అనుకోవడంలో తప్పు లేదు కదండి. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క కూతురు తన కన్న తల్లిదండ్రుల కోసం ఇలానే ఆలోచించాలి. మా అక్క కూడా అలానే ఆలోచించిందండి. ఇప్పుడు 2 గంటల క్రితం వరకు మిమ్మల్ని సహజక్కకు కాబోయే భర్తగానే మా సౌమ్యక్క మేమందరం ఊహించుకున్నాము. ఇప్పుడు ఇంత సడన్ గా మా పెదనాన్న మా సౌమ్యక్క దగ్గరికి వచ్చి, నందన్ బావతో నీకు పెళ్లి, నువ్వు ఖచ్చితంగా నందన్ బావ గారిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడండి. కాస్త ఆలోచించుకోవడానికి కూడా మా సౌమ్యక్కకు టైం ఇవ్వకుండా మా సౌమ్యక్క మిమ్మల్ని తన భర్తగా ఊహించుకోమంటే ఎలా ఊహించుకుంటుంది మీరే చెప్పండి. మీతో మా సౌమ్యక్క పెళ్లికి ఒప్పుకోకపోతే మా పెదనాన్నగారు ప్రాణాలతో బ్రతకను అని, మరోసారి సహజక్క పెళ్లి పీటల దాకా వచ్చి పెళ్లి ఆగిపోతుందని మా అక్కను బెదిరించి మరీ మా సౌమ్యక్కను బలవంతంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాడండి మా పెదనాన్న. మా అక్కకు పెళ్లి చేసుకోవాలని లేదండి. పాపం మా అక్క అలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను బావగారు చెప్పాడు శేఖర్. నందన్ శేఖర్ వైపు చూసి, మీ అక్క ఎవరినైనా ప్రేమిస్తున్నానని నీతో చెప్పిందా శేఖర్ అని అడుగుతాడు. అయ్యో అలాంటిదేమీ లేదు బావగారు అని కంగారుగా అంటాడు శేఖర్. మా అక్కకు మీ గురించి ఆలోచించి మిమ్మల్ని తన భర్తగా యాక్సెప్ట్ చేయడానికి కాస్త టైం ఇస్తే బాగుంటుందేమోనని నా ఉద్దేశం అండి. మీకు కూడా ఎంత సడన్ గా ఇదంతా అంటే కాస్త కష్టంగానే ఉంటుంది కదా. ప్లీజ్ మీరే ఏదో ఒకటి చెయ్యండి బావగారు. మా అక్క సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు చెప్పాడు శేఖర్. విషయం నాకు చెప్పావుగా శేఖర్, నేను చూసుకుంటానులే. ఇప్పుడే మీ సౌమ్యక్కతో నేను మాట్లాడతాను. మీ అక్క సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను శేఖర్ అని శేఖర్ తల మీద ప్రేమగా చేయి పెట్టి చెప్పాడు నందన్. థ్యాంక్ యూ బావగారు, మీరు మా అక్కను అర్థం చేసుకుంటారని తెలిసే ధైర్యం చేసి మీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్ బావగారు అని ఎంతో ఆనందంగా అక్కడి నుండి వెళ్తాడు శేఖర్. ఈ మాటలన్నీ డోర్ దగ్గర నిలబడి రవి, భువన, గౌతమ్ ముగ్గురు వింటారు. శేఖర్ అటు వెళ్ళగానే భువన, గౌతమ్ ఇద్దరు నందన్ గదిలోకి వెళ్తారు. భువన నందన్ వైపు చూసి, చిన్నవాడైనా శేఖర్ చెప్పింది నిజమే అన్నయ్య. పొద్దుట్నుంచి ఏడ్చి ఏడ్చి సౌమ్య మొహమంతా ఎంత ఎర్రగా కందిపోయిందో తెలుసా అన్నయ్య. పాపం సౌమ్య మొహంలో పెళ్లి కలే లేదు. మీ మగవాళ్ళంతా పరువు కోసం, ప్రతిష్ట కోసం ఏ విషయాన్నైనా ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతారు, దాన్ని డైజెస్ట్ చేసుకోగలుగుతారు. కానీ ఆడపిల్ల మనసు అలా కాదు కదా అన్నయ్య. అన్నయ్య నువ్వు ఇప్పుడే ఈ క్షణమే సౌమ్య దగ్గరికి వెళ్ళి సౌమ్యతో మాట్లాడు. నందన్ భువన వైపు చూశాడు. అన్నయ్య, ఏ ఆడపిల్లకైనా ఇంత సడన్ గా అక్కకు కాబోయే భర్త తన భర్తగా ఊహించుకోవాలంటే ఏ ఆడపిల్లకైనా కష్టమే. ఆ విషయాన్నే అసలు జీర్ణించుకోలేదన్నయ్య. ఈ పెళ్లి వల్ల తనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని, తాను అనుకున్నట్లే చదువుకొని ఫ్యూచర్లో తన తల్లిదండ్రులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవచ్చని,
మీ పెళ్లి తర్వాత భర్తగా తనకు నువ్వు సహాయంగా ఉంటానని, పెళ్లికి ముందు తాను ఎలా ఉండేదో పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉండొచ్చని, నిన్ను తన అక్కకు కాబోయే భర్తగా కాకుండా తన భర్తగా యాక్సెప్ట్ చేసే రోజు వరకు తనకు టైం ఇస్తానని నీ మాటలతో సౌమ్యకు కాస్త భరోసా కలిగించు అన్నయ్య అంటుంది భువన. భువన ఎవరో పిలవడంతో ఇప్పుడే వస్తాను అన్నయ్య అని అంటూ భువన అటువైపుగా వెళ్తుంది. అంటే నందన్ని పెళ్లి చేసుకోవడం సౌమ్యకు ఇష్టం లేదా? ఇది నాకు చాలా ఉపయోగపడే న్యూస్ లా ఉందే. మరి సహజకు గౌతమ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? తెలుసుకోవాలి అని రవి సహజ గది వైపుకు వెళ్తాడు. గౌతమ్ నందన్ వైపు చూసి, ఒరే మామ, ఎందుకురా సౌమ్య మనసుతో ఇలా ఆడుకుంటున్నావు? నిన్ను గౌతమ్గా అనుకుని, నిన్ను తన అక్కకు భర్తగా ఊహించుకోలేక, నిన్ను దూరం చేసుకోలేక, తాను పెళ్లి చేసుకోబోయేది తాను మనసారా ప్రేమించిన వ్యక్తినేనని తెలియక సౌమ్య అక్కడ ఎంతగా బాధపడుతోందో. ప్లీజ్ రా నందన్, నువ్వే తనని పెళ్లి చేసుకోబోతున్నావని పాపం సౌమ్యతో చెప్పేరా. చూడు నందన్, జీవితంలో ఒకే ఒకసారి పెళ్లి జరుగుతుంది. అది కూడా మన మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడంలో ఉండే ఆ ఆనందం వేరే రామామ. నీ మొండితనంతో సౌమ్యకు ఆ ఆనందాన్ని దూరం చెయ్యకు రామామ చెప్పాడు గౌతమ్. గౌతమ్ చెప్పింది నిజమే అనిపిస్తుంది నందన్కి. సౌమ్యతో మాట్లాడాలని నందన్ ముందుకు కదులుతాడు. అప్పుడే దీపక్ ఫ్రెండ్ అయిన బబ్లు నుండి నందన్కి కాల్ వస్తుంది. ఆ కాల్ని లిఫ్ట్ చేస్తాడు నందన్. హలో, నేనండి బబ్లుని మాట్లాడుతున్నాను అన్నయ్య. మీరు ఎలా ఉన్నారు అన్నయ్య అని అడుగుతాడు. నేను బాగున్నాను బబ్లు చెప్పాడు నందన్. 2 రోజుల క్రితమే మీ ఇన్విటేషన్ అందిందండి. కానీ ఇప్పుడు నేను ధీరజ్ ఇద్దరము బిజినెస్ పని మీద సింగపూర్లో ఉన్నాము అన్నయ్య. మీ పెళ్లికి మేమిద్దరము రాలేము, సారీ అన్నయ్య అని చెప్పాడు బబ్లు. పర్వాలేదు బబ్లు చెప్పాడు నందన్. 1 వీక్లో మా బిజినెస్ టూర్ని కంప్లీట్ చేసుకొని మేము అటువైపుగానే వస్తున్నామన్నయ్య. అప్పుడు నేను ధీరజ్ ఇద్దరము మిమ్మల్ని వదినను కలుస్తామన్నయ్య. అలానే ఒకసారి దీపక్ని కూడా చూసినట్లు ఉంటుంది అన్నయ్య చెప్పాడు బబ్లు. ఇంతకీ దీపక్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య అడిగాడు బబ్లు. ఇప్పుడు దీపక్ కండిషన్లో కాస్త మార్పు కనపడుతోందని, త్వరలోనే వాడు మామూలు మనిషి అవుతాడని డాక్టర్లు చెప్తున్నారు బబ్లు చెప్పాడు నందన్. హ్యాపీ న్యూస్ చెప్పారు అన్నయ్య. వాడు త్వరలోనే మామూలు మనిషి కావాలి, ముందులానే మాతో కలిసి తిరగాలి, ఎంజాయ్ చెయ్యాలి, ఎమోషనల్ అవుతాడు బబ్లు. నువ్వు అనుకున్నట్లే త్వరలోనే దీపక్ మామూలు మనిషి అవుతాడు, మనలో కలిసిపోతాడు బబ్లు. అప్పుడు మళ్ళీ మీరందరూ కలిసి అల్లరల్లరి చేద్దురు గాని అని నవ్వుతూ చెప్పాడు నందన్. ఓకే అన్నయ్య, మరోసారి ఏ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ అని చెప్పాడు నందన్. ఓకే అన్నయ్య, 1 వీక్లో మిమ్మల్ని మేము ఖచ్చితంగా కలుస్తాము, ఇక ఉంటాము అన్నయ్య అని కాల్ కట్ అయిపోతుంది. నందన్ సౌమ్యతో మాట్లాడతాడా? తానే సౌమ్యను పెళ్లి చేసుకోబోతున్నానని సౌమ్యతో చెప్తాడా? ఇంతకీ లహరిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు బాయ్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి ఈ స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే ఈ స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.